నమస్కారం. ఈరోజు మనం దోసకాయ పెరుగు కలిపి ఒక కర్రీ చేయబోతున్నాము. చాలా ఈజీగా 10 మినిట్స్ లోపలనే ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇది కేరళలో కిచడి అంటారు. సద్య కోసం స్పెషల్గా చేసే కర్రీ ఇది. దోసకాయ ఇష్టం ఉండే వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడ మన వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను ఇక్కడ 1 కప్పు దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా పండింది కాకుండా కొంచెం పచ్చిగా ఉంటే దోసకాయ తీసుకోండి. అలాగే 1 బౌలు పెరుగు తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా లేకుండా ఉండే పెరుగు తీసుకోవాలి, మరీ తాజాగా ఉండకూడదు. కొంచెం పచ్చి కొబ్బరి, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 2-3 ఎండుమిరపకాయలు. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. అది చిటపటలాడేటప్పుడు 2-3 ఎండుమిరపకాయలు. దీనిలో ఒనియన్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాగా తాళింపు గింజలు కూడా అవసరం లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టిన దోసకాయని వేసుకొని ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు దాకా వాటర్ కూడా పోస్తున్నాను. ఇది మరీ ఓవర్గా ఉడికిపోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఉడికితే చాలు. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు పెడితే అది ఉడికిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లి, ఆవాలు, జీలకర్ర బాగా పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఈ పేస్ట్ని దాంట్లోకి వేసుకోవాలి. అసలు వాటర్ వేయకూడదు. గ్రైండ్ చేయడానికి ఒక 2-3 స్పూన్ వాటరే వేసాను. ఇంకా మనం దీంట్లో అసలు వాటర్ వాడట్లేదు. ఇప్పుడు ఒక 1 మినిట్ దాకా ఈ కొబ్బరిది పచ్చి వాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ బాయిల్ అవుతా బబుల్స్ వచ్చేటప్పటికి మనం పెరుగు పోసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. పెరుగు పోసాం కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఆ ఉప్పు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు చల్లేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. పెరుగు మాత్రం వాడేటప్పుడు ఎక్కువ పుల్లగా లేకుండా, ఎక్కువ తాజాగా ఉండేది కాకుండా మీడియంగా పుల్లగా ఉండేది వాడితే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. దీనిలో ఆవాలు వేయడమే దీని కర్రీది స్పెషల్. చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ ఉంటుంది. అలాగే దోసకాయ పచ్చిగా వేసుకొని కూడా కిచడి తయారు చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది తాళంలో వేసుకొని లైట్గా ఉడికిన తర్వాత పచ్చిగా ఉండే దోసకాయ ముక్కలు వేసుకొని పెరుగు పోస్తే పచ్చిగా ఉండే పెరుగు కిచడి కూడా రెడీ అయిపోతుంది. అలాగే కూడా ట్రై చేసి చూసుకోవచ్చు. అందరూ ఈ టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.